జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. పేదింటివాడు మెచ్చింది జై కాంగ్రెస్ గొప్పింటివాడు నచ్చింది. మన కాంగ్రెస్ తెల్ల సంకెళ్లను తెంచింది జై కాంగ్రెస్ స్వాతంత్ర్యాన్ని తెచ్చింది. మన కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. మన గాంధీ నెహ్రూలా జై కాంగ్రెస్ మన ఇందిరమ్మ నడిచింది. మన కాంగ్రెస్. రాజీవు శ్వాస విడిచింది. జై కాంగ్రెస్ సర్వత్యాగములకు మారు పేరు మన కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. మనకు మహామహులనిచ్చింది. జై కాంగ్రెస్ మన దేశమంత మెచ్చింది. మన కాంగ్రెస్. ప్రాజెక్టులన్నీ కట్టింది. జై కాంగ్రెస్ పల్లె రూపురేఖ మార్చింది. మన కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. రారాజురై తన్నలకు జై కాంగ్రెస్ ఉచిత విద్యుత్తును ఇచ్చింది. మన కాంగ్రెస్. పావలాకు రుణమిచ్చెను. జై కాంగ్రెస్ ప్రతి మహిళ గుండెలో నిలిచెను. మన కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి జై కాంగ్రెస్ వాళ్ళ చిరునవ్వై వెలిగింది. మన కాంగ్రెస్. ప్రమాదంలో రక్షించి జై కాంగ్రెస్ ఆరోగ్యశ్రీని ఇచ్చింది. మన కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. దీన జనులందరి శ్రేయస్సుకు జై కాంగ్రెస్ అభయ హస్తాన్ని అందించెను. మన కాంగ్రెస్. పల్లె పల్లెలోన వెలుగు నింపి జై కాంగ్రెస్ ప్రగతి పథంలోకి నడిపింది. మన కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. ఇంగ్లీషు బడులు తెరిచింది. జై కాంగ్రెస్ ఉచితంగా పెద్ద చదువులిచ్చే మన కాంగ్రెస్. యువతరాన్ని మేలు కొల్పింది. జై కాంగ్రెస్ ఉద్యోగ శ్రేణి చాటింది. మన కాంగ్రెస్. ముసలవ్వ కలలు పండించి జై కాంగ్రెస్ కొడుకై పెన్షన్ ఇచ్చింది. మన కాంగ్రెస్. రేషన్ షాపులు తెరిచింది. జై కాంగ్రెస్ ₹2కే బియ్యం. మన కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. పేద ప్రజలందరి మనసులోన జై కాంగ్రెస్ బడుగు వర్గాల తేజస్సుగా మన కాంగ్రెస్. జనులందరిలో నిండగా జై కాంగ్రెస్ బతుకంత ఇంక పండగ. మన కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. దేశానికి అండరా జై కాంగ్రెస్ నీతి న్యాయానికి జెండరా. మన కాంగ్రెస్. నువ్వు స్వరమిత్తి పాడరా. జై కాంగ్రెస్ శాంతి బాటలో సాగరా. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. పేదింటివాడు మెచ్చింది. జై కాంగ్రెస్ గొప్పింటివాడు నచ్చింది. మన కాంగ్రెస్. తెల్ల సంకెళ్లను తెంచింది. జై కాంగ్రెస్ స్వాతంత్ర్యాన్ని తెచ్చింది. మన కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. మన
గాంధీ నెహ్రూలా జై కాంగ్రెస్ మన ఇందిరమ్మ నడిచింది, మన కాంగ్రెస్ రాజీవు శ్వాస విడిచింది, జై కాంగ్రెస్ సర్వత్యాగములకు మారు పేరు. మన కాంగ్రెస్ చేరిక మేరకు ఆహ్వానించి వచ్చిన ఎమ్మెల్సీ పెద్దలు జీవన్న సార్ గారికి హృదయపూర్వకంగా గ్రామ పంచాయతీ తరఫున స్వాగతం సుస్వాగతం సార్. ఎన్నో అవతవకలు జరిగినాయి సార్, అయినా దాని దృష్ట్యా ఇప్పుడు అవకాశం ఉంది సార్కి. దాన్ని మనందరం కలిసికట్టుగా ఉండి సార్కి మళ్ళీ అవకాశం ఇప్పించి ఎంపీగా చూడాలని మా గ్రామ ప్రజలందరి కోరిక సార్. 2 వార్డులు వేరని భావించవద్దు, ఎప్పటికైనా అందరూ కలిసికట్టుగా ఉండి ఉమ్మడిగా సార్ని కృషి చేసి గెలిపించి పార్లమెంట్కి పంపించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మన్నించి వాళ్ళని మళ్ళీ చేర్చుకోవడానికి వచ్చినటువంటి మా ప్రియతమ నాయకులు గౌరవ శ్రీ టి జీవరెడ్డి ఎమ్మెల్సీ గారికి స్వాగతం సుస్వాగతం. ఈ సందర్భంగా చెప్పేది ఏది లేదు, గతంలో పోయిన ఎలక్షన్లలో మేము ఒక యూనిట్గా లేము కాబట్టి, సమిష్టిగా లేము కాబట్టి మేము కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను సార్ ఓటమికి మేము కారకులము. దీన్ని మేము సార్తో క్షమాపణ అడుగుతున్నాము, ఏమనుకోకండి సార్. అన్యతగా భావించకుండా మమ్మల్ని మళ్ళీ చేర్చుకోవడానికి మీరు ముందుకు వచ్చినందుకు మేము ఎప్పటికీ మేము కృతజ్ఞులమే ఉంటాం సార్. కాకపోతే ఏంటంటే సార్ ఓడిపోయిన ఫీలింగ్ మాకు ఎప్పటికీ లేదు, రాదు కూడా. ఎందుకంటే సార్ నిత్యం మన కోసము ప్రతిదీ చేసుకుంటూ ఉండే, కాకపోతే గుర్తించలేకుండా మనము అసలు దురదృష్టవంతులం మనము. ఎందుకంటే అభివృద్ధిని నోచుకోలేకపోయినాం. కాకపోతే ఇలాంటి తప్పు భవిష్యత్తులో కాకుండా ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లలో సార్కు ఘన మెజార్టీ తీసుకొచ్చి ఏకధాటిపై పనిచేసి సార్ గెలిపించుకొని ఆశించిన అభివృద్ధి సాధించాలని చెప్పేసి మన అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. గారు గతంలో మంత్రిగా ఎమ్మెల్యేగా తారక రామానగర్ను పొందుపరిచినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 40 సంవత్సరాలుగా తన రాజకీయ సుదీర్ఘ అనుభవంలో ప్రతిసారి అధికారంలో ఉన్నా లేకున్నా ఎలాంటి సందర్భంలో అయినా అన్న అంటే నేను ఉన్నా, తారక రామానగర్ అంటే తారక రామానగర్ అభివృద్ధి చెందిందంటే యావత్ భారతదేశమే అభివృద్ధి చెందింది, నా నియోజకవర్గమే అభివృద్ధి చెందిందని భావించే అన్న. అలాంటి అన్న ఈరోజు మన కాంగ్రెస్ పార్టీకి మనం తోడుగా లేక కొంత వెనుకబడ్డ కారణమైన మనం మీరందరూ కూడా ఇక ముందు కూడా తారక రామనగర్లో జరిగిన అభివృద్ధి గురించి చెప్పాలనుకుంటే ఇక్కడ మనకు కనబడుతున్న గ్రామ పంచాయతీ బిల్డింగ్ నుంచి మొదలుకుంటే సబ్ స్టేషను, 2 పాఠశాలకు సంబంధించిన గదులు కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, వాటర్ ట్యాంకులు కానీ, మంచినీళ్ళ బావిలు కానీ, ఇలాంటివి అనేక అంగన్వాడీ స్కూళ్ళు కానీ, ఇప్పుడు మనం నిలబడ్డ రోడ్డు, మనం నడిచిన రోడ్డు కూడా, మనం వచ్చిన రోడ్డు కూడా అన్న హయాంలోనే అన్నగారు వేయడం జరిగింది. ఇలాంటి అనేక అభివృద్ధి చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అర్బన్ కాలనీలో కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, ఇందిరమ్మ ఇల్లు. ఇలాంటి కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. అలాంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన మా అన్నను విస్మరించడం చాలా బాధాకరము. ఇలాంటి సందర్భంలో ఇక ముందైనా కానీ మా అన్నకు తోడుగా నిలబడి రానున్న రోజుల్లో అన్నకు మనమందరం సాధించి అభివృద్ధిలో ముందుకు పోవడానికి అన్న వెంట మనమందరం నడవాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు. మరి తోటి కార్యకర్తలకు, నాతోటి కలుసుకున్న మిత్ర బృందానికి, అక్క చెల్లెళ్లకు, యూతులకు, కుల సంఘాలందరికీ కూడా నమస్కారం. తప్పు జరిగింది నాతోటి. ఈ సభాముఖంగా నేను చెప్తున్నా, అసలు నేను పోయి తప్పు చేసిన, దాని తప్పు నేను దిద్దుకోవడానికి ఈ రోజు నాడు మళ్ళీ తల్లిగారికి పోయినట్టు నేను పాత గుడికి నేను పోతున్నా, నా అమ్మగారికి పోతున్నా. నేను లెక్కలు తృప్తి లేకున్నా కూడా అక్కడ పనిచేయడం జరిగింది. కానీ మనశ్శాంతి లేదు, అక్కడ ఉన్న రోజులు కూడా తృప్తి లేకనే అక్కడ ఉన్నా. కానీ ఈ రోజు నుంచి వెళ్ళి నాకు స్వేచ్ఛ అనేది దొరికింది. మనసు పూర్తిగా ఆటపోలుగా నేను కష్టపడి పనిచేస్తానని చెప్పి ఈ తారక రామనగర్లో 20 ఏళ్ళ నుంచి వెళ్ళి ఏది చేసినా అది అన్నగారు ఆధ్వర్యం లోపలనే నేను చేసిన. ఇలా మనం నిలబడతాం, మంచినీళ్ళు ఆగుతున్నాము అంటే తారక రామనగర్లో అన్నగారు పెట్టిన నిధులే అవి. ప్రతి ఇంటికి నల్ల పైప్ లైన్, ఈ ఇంటికి నీళ్లు లేవు అన్నది కారణమే లేదు. ప్రతి ఇంట నీళ్ళు తాగేది ఇప్పుడు నేను చేయబట్టే. ఆ రోజు నాడు అన్నగారు చెలువతోటి అన్నగారు నిధులు పెడితేనే అది చేసిన. ప్రతి కుల సంఘానికి కూడా బిల్డింగులు అన్నగారు పెడితేనే నేను కట్టించిన. ప్రతి సంఘానికి కూడా జాగాలు ఇచ్చిన. మహిళా సంఘ బిల్డింగ్ కానీ, అంగన్వాడీ బిల్డింగులు కానీ, మరియు మా మంచినీళ్ళ బాయిలే కానీ, నీళ్ళ ట్యాంకులే కానీ, సబ్స్టేషన్ కానీ, ఇక ఇందిరమ్మ ఇళ్ళే కానీ, పట్టాలే కానీ, ఎవరికైనా పెన్షన్లే కానీ, ప్రతి ఒక్కటి తనున్న ధైర్యంతో ఎన్ని రోజులు పనిచేసిన. కాకపోతే అలా పోయిన తప్పు చేసి బాగా వెనుకబడిపోయానని చెప్పి సభాముఖంగా అన్నగారిని నేను క్షమించమని నేను కోరుకుంటున్నా. అలా ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగదని చెప్పి ఈ సభాముఖంగా నేను చెప్తున్నా.
మీకు మాట కట్టుబడి మేము బతికిన రోజులు నేను ఈకని చెప్పి మేమన్నా ఉంటా అని చెప్పి సభముఖంగా నా ఈ ఊరోళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. పొరపాటు జరిగినందుకు మీరు ఏమనుకోకూరి, మమ్మల్ని దగ్గర తీయని. మళ్ళీ ఇంతకుముందు లెక్కనే గతంలో మాకు ఎట్లా చేసిరో మీరు పని ఇప్పుడు కూడా మీరు వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మళ్ళీ మిమ్మల్ని ఎంపీగా మేము చూడాలనుకుంటున్నాం. ఖచ్చితంగా మేము కష్టపడి పనిచేసి గెలిపిద్దాం అనుకుంటున్నాం. సర్పంచ్ టిఆర్ నగర్కు సంబంధించిన కొండ సీనన్న మరియు వారి మిత్రులు మరి వివిధ సంఘాల నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న వారందరికీ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి గతం లోపల ఏవో తప్పులు జరిగినాయి అని చెప్పేసి కొండ సీనన్న గారు వారు చెప్పడం జరిగింది. తప్పు అనేటోళ్ళు ప్రతి ఒక్కరు చేస్తారన్న, తప్పు చేసి సరిదిద్దుకుంటా అనుకున్న వాళ్ళే మానవుడు గొప్ప మనిషి. మరి అటువంటి తప్పును గతం లోపల జరిగిన తప్పును మళ్ళా పునరావృతం కాకుండా మనం అందరం కూడా కష్టపడి మరి 40 సంవత్సరాలు మన కాంగ్రెస్ పార్టీకి మనందరికీ సేవ చేస్తున్న మన పెద్దలు జీవనన్న మరి ఇవాళ పోయిన ఎలక్షన్లో ఓడగొట్టుకోవడం జరిగింది. మరి ఇవాళ అదృష్టం కొద్దీ మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వం లోపల కొన్ని అప్పుడు అధికారంలోకి వస్తే కొన్ని పథకాలను అమలు చేస్తామని చెప్పేసి మనము 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 గ్యారంటీలను అమలు చేస్తున్నాం. ఇంకా 4 గ్యారంటీలు అమలు ఉన్నాయి. పోయిన ఎలక్షన్లో ఏదో జరిగింది, తప్పు జరిగిపోయింది. ఒకవేళ మన జగిత్యాల నియోజకవర్గం నుండి మనం అన్ననే కానీ ఇంకా వేరే ఏ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసినా, ఎంపీగా పోటీ చేసినా కనీసం మన జగిత్యాల నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ ఇవ్వాలి. మనం అందరం ఐక్యతగా ఉండి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించుకున్నట్టయితే రేపు జరగబోయే అభివృద్ధి పనుల్లో మనము ముందుంటాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. రేపు బహుశా నిజామాబాద్ పార్లమెంటర్ నుంచి గిట్ట అన్న పోటీ చేస్తే రేపు మనకు ఒక 1 సంవత్సరమే ఎమ్మెల్సీ పదవి ఉంది. మరి ఈ ఒక ఎమ్మెల్సీ పదవి తర్వాత మనము మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పథకాలు అందరికీ అందాలంటే ఖచ్చితంగా అన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి అన్నను గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన మాజీ సర్పంచ్ కొండ శ్రీరన్న మరియు వార్డు సభ్యులు, అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ములు మన కాంగ్రెస్ పార్టీలో తిరిగి జాయిన్ అవుతున్నందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, టిఆర్ నగర్ అనేది ఒక మన మినీ ఇండియా. ఈ మినీ ఇండియాలో ఒక్కసారి సర్పంచ్ కౌన్సిలర్ కావాలంటే చాలా ఇబ్బంది. అటువంటిది శ్రీరన్న ఇక్కడ 3 సార్లు సర్పంచ్ అయ్యిందంటే కారణం దానికి పెద్దలు జీవన్రెడ్డి సార్ గారి ఆశీర్వాదంతో 3 సార్లు అయింది. తెలుసో తెలియక మేము తప్పు చేసి 2018లో మేము టీఆర్ఎస్ పోయిన తర్వాత ఏమైంది, అన్న కౌన్సిలర్ కూడా గెలవలేకపోయాడు. ఎందుకు దానికి కారణం శ్రీరన్నకు పొద్దున లేస్తే మా జైతాల మండలం కంటే ఎక్కువ సార్లు సపోర్ట్ చేసి ఫస్ట్ ఇక్కడ మౌలిక సదుపాయాలు స్కూళ్ళు కానీ ఇక్కడ స్థానికంగా ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ ఫస్ట్ చేసాను. కొన్ని సీసీ రోడ్లు కొద్దిగా కాలే కానీ వాటర్ ఫెసిలిటీస్. తర్వాత ప్రతి సంఘానికి సారు ఎన్ని సంఘాలు అంటే మన జగిత్యాల మండలం కానీ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ కూడా మన టిఆర్ నగర్లో ఉన్న సంఘాలు ఎక్కడ కూడా లేవు. ప్రతి సంఘానికి కూడా పొద్దున లేచి సార్ దగ్గరికి వచ్చి సార్ తోటి 3 లక్షలు 5 లక్షలు చీనాడా పెట్టించి సార్తో ఒక టిఆర్ నగర్లో ఒక నమూనా చేసి ఒక అభివృద్ధి పథకంలో నడిపించడానికి కారణం పెద్దలు అది జీవన్రెడ్డి సార్ గారు, అది సీనాన్నతోటి అయింది. మనం కొన్ని తప్పిదాలు చేసినాం. భవిష్యత్తులో కూడా ఇంకా డెవలప్ కావాలంటే మనం జీవన్రెడ్డి సార్ గారు ఏ రకంగా చెప్తారో దాన్ని మనం ఆచరించి ఇంకా టిఆర్ నగర్ అభివృద్ధి చేసుకుందాం. 70-80% సార్ త్రోలు అయిపోయింది. కొన్ని ఇళ్ల పట్టాలు కూడా లేని వాళ్ళకి కూడా సార్ ఎంతో మందికి ఇప్పించడం జరిగింది. ఎలాంటి అవి కూడా లేవు. ఆనాడు కూడా మున్సిపల్లా కలిస్తే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని చెప్పి మొట్టమొదలు సారు దీన్ని ప్రతిపాదన తీసుకొచ్చి అభివృద్ధికి ఇంకా ఎక్కువ దోహదపడ్డారు కనుక వారికి ఎల్ల వేళలో మనం రుణపడి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మిత్రులు, మాజీ టిఆర్ నగర్ గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి కొండ శ్రీని గారు మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహింప చేసినటువంటి యొక్క మరి కార్యక్రమ నిర్వాహకులు, ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రామ శాఖ అధ్యక్షులు సిరాజ్ కానీ, తిరుపతి కానీ, మా డీలర్ రవి కానీ, జగిత్యాల రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు జున్ను రాజేందర్ గారు, ధరూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ, అట్లాగే ప్రస్తుత సింగిల్ విండో ఉపాధ్యక్షులు సురేందర్ గారు,
ధరూర్ గ్రామ మాజీ గ్రామ సర్పంచ్ మల్లేశన్న గారు, పక్కన రాజారం గ్రామ మాజీ సర్పంచ్ పెద్దలు రాజిరెడ్డి గారు, ఇంకా వేదికలు అలంకరించినటువంటి వివిధ హోదాలు ఉన్న కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా టిఆర్ నగర్ చెందినటువంటి మా మిత్రులు నర్సింగపూర్ గ్రామ మాజీ సర్పంచ్ నరేష్ గారు, తల్లులు, ఆడబిడ్డలు, మా యువ మిత్రులు అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా టిఆర్ నగర్ అంటే ఇప్పుడే మిత్రుడు సురేందర్ మాట్లాడుతూ ఇది మినీ ఇండియా అని చెప్పాను కదా. అంటే మినీ ఇండియా అంటే మొత్తం దేశంలో ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నాయో మన టిఆర్ నగర్లో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయా. ఇది భిన్న జాతులకు అట్లాగే దేశ ఐక్యతకు, సెక్యులరిజం అంటే లౌక్యవాదానికి నిదర్శనం అంటే టిఆర్ నగర్ అని చెప్పండి. కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, మనం ఎన్ని మతాలు ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని మతాలు అన్ని జాతులు ఇక్కడ ఉన్నాయని చెప్పండి. అప్పుడు గతంలో 40 సంవత్సరాల క్రితం నేను మొదటిసారి ఎమ్మెల్యే నెగ్గినప్పుడు జగిత్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేద వర్గాలకు గృహబస్ సౌకర్యం కల్పించాలని చెప్పని, ఇది నర్సింగపూర్ రెవెన్యూ గ్రామ పరిధి అమ్మ. ఈ నర్సింగపూర్ రెవెన్యూ గ్రామ పరిధి లోపల మన ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండడంతో ఈడ ఈ టిఆర్ నగర్ అంటే ఇప్పుడు తారక రామానగర్, ఇప్పుడు పెద్దలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండేది, వారి పేరిట ఈ ఊరు పొందించారు, వారి పేరిట ఊరు పొందించారు అని చెప్పంటారు. కాబట్టి టిఆర్ నగర్ ఆడోళ్ళకి అందరికి ఉచిత బస్ సౌకర్యం ఇప్పిస్తామని చెప్పి అనుకున్నారా? अगर यहाँ से जगचाल कोई जाने वाले रहे तो आप जाके वहाँ पे ब्रिज गाड़ी बोलते बस में जगचाल बस से ब्रिज गाड़ी फ्री बस करते हैं. अच्छे भी आप लोग 50 रुपये मिलते रहते, अच्छे भी 50 मिलते ले अब 20 रुपये तो बच रहे ना, वो तो बच रहे ना, आने जाने को 40-50 बच रहे ना. అంతేకా తల్లి, ఓ అబ్బా నీకు ఒక్క నెల లోపల ఏదైతున్నదో నీకు 200 యూనిట్లకు కరెంటు బిల్లు ఎవరికైతే వస్తుందో వాళ్ళకందరికి కరెంటు బిల్లు మాఫీ. రేపు కట్టబోయేది ఆఖరి బిల్లు, రేపు కట్టబోయేది ఆఖరకు, ఇది మీరు కట్టబోయేది ఆఖరిల బిల్లు. అట్లాగే ప్రతి ఇంటికి 500 రూపాయలకే సిలిండర్. ఇప్పుడు అది ఏమైతుంది, 1000 రూపాయలు అవుతుంది, 500 రూపాయలు సిలిండర్ అవ్వ. ఇప్పుడు కొంతమంది రేషన్ కార్డు లేని ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏ కార్యక్రమం అమలు చేసే అర్హత పొందాలన్నా కానీ రేషన్ కార్డు కావాలి. ఆ రేషన్ కార్డు కూడా అయితే ఉగాది వరకు రేషన్ కార్డు కూడా ఇప్పిస్తా. ఉగాది వరకు ఏదైతుందో రేషన్ కార్డు కూడా ఇప్పిస్తా అంటుంది. మళ్ళీ ఏదైనా కానీ తల్లి, ఇది ఒక్క దినం ముచ్చట కాదు, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఏదైతుందో 5 సంవత్సరాలు ఉండబోతుంది. కొద్దిమంది అంటుండ్రు ఎన్ని రోజులు ఉంటారు ఇల్లు, నేను రేపే పడగొడతా. నువ్వేమో నేను పడగొట్టు, జనం ఓటేసి గెలిపించిందా? జనం ఓటేసి గెలిపించిందబ్బా. ఇలా ఎమ్మెల్యే సంజయ్ గారు గెలిచిందబ్బా, మంచి చెడ్డో ఆయన అదృష్టం మంచిగా మీరు ఓటేసి గెలిపించింది అని దించుతాడు. మరి అదైతే అదబ్బా. సంజయ్ బాబు గారు ఏదైతుందో 5 సంవత్సరాల కొరకు ఎమ్మెల్యే గెలిచిండు, 5 సంవత్సరాల కొరకు ఆయన ఎమ్మెల్యే ఉంటాడు. ఆయన దించే హక్కు నీకు లేదు, నాకు లేదు. వినవా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాల కొరకు ఎంపికైంది. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల కొరకు ఏదైతుందో కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఎన్నికల్లో గెలవలేకున్నా కానీ ఈ ప్రాంతంలో చేపట్టవలసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేను బాధ్యత తీసుకుంటా, నేను చేస్తా అని చెప్పని ఈనాడు ఈ సభాముఖం చేస్తాను. టిఆర్ నగర్ ఇది ఒక ఆదర్శ, అంటే ఇప్పుడు గ్రామం కాదు, ఇది మున్సిపాలిటీ వార్డ్స్ అయిపోయినాయి. 40 వార్డ్స్ అయిపోయినాయి. ఇక్కడ కుల సంఘాలు చాలా కట్టినాం. ఆ కుల సంఘాలు కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. అసంపూర్తి ఉన్న కుల సంఘాలను ఏదైతుందో అని పూర్తి చేస్తాం. నేను అసంపూర్తిగా కుల సంఘాలు ఏవే కానీ చెప్పి అంటున్నా, అది ఎస్సీ కానీ బీసీ కానీ పద్మశాలి కానీ ఇంకే సంఘమన్నా కానీ చెప్పి అంటున్నాను. అసంపూర్తి ఉన్న సంఘాలను ఏదైతే ముందు పూర్తి చేస్తాను, మధ్యలో ఆగిన వాటి తర్వాత కొత్త సంఘాల సంఘం చేస్తాను.
నువ్వు ఏదైనా కానీ పేరు చెప్పకు, ఏదైనా కానీ కూర్చొని నేను అన్ని చెప్తున్నాను. నేను మధ్యలో ఆగిన కుల సంఘాలన్నీ ఏది ఇస్తుందో ముందు పూర్తి చేస్తాను. తదుపరి త్రాగుండి సౌకర్యం పూర్తి చేస్తాను. ప్రతి ఇంటికి నీళ్ళు అందింపజేసేట్టు ఒక కార్యక్రమాన్ని చేపడతాం. ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. మోర్లు కడతా అంటున్నా నేను. మోర్లు మీకు ఏదైతుందో వర్షాలు పడకముందు మోర్లు కంప్లీట్ చేయించే బాధ్యత నా తల్లి. మన వర్షాలు రావాలంటే జూన్లో వస్తాయి, జనవరి గడిచిపోయింది తల్లి, 5 నెలలు टाइम ఉన్నది. जरूरत नहीं है. मेरा टेलीफोन नंबर लिख लो 9440071330. ಇದು ಅದು ಕೂಡ ಕಾಪಿ ಇದೆ. ఎడ రాపిస్తావు? ఊళ్ళో పోలీస్ కానిస్టేబుల్ నెంబర్ రాస్తారు కదా, రాస్తారా పోలీస్ కానిస్టేబుల్ నెంబర్? పోలీస్ కానిస్టేబుల్ నెంబర్ రాసినట్టు ఏదైతున్నదో ఆడ రేపు రాపి. నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను కదా అన్న, నాకు ఎదురు కనబడ ఇది టి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ 9440071330. ఎవరు ఏ సమస్య ఉన్నా ప్రత్యక్షంగా జీవన్ రెడ్డితో సంప్రదించగలరు. ఈ గోడ కనబడాలన్నవ్వా నీ ఖాస్గా నీకు చెప్తున్న తల్లి. आप क्या नाम बोले? गोरी बोले. क्या बोला? मैं गोरी से बोल रहा हूँ. खासकर आप श्रीनवी के पास जाने की जरूरत नहीं है. आप सीधा जीवन रेड्डी को फोन कर सकते. जीवन रेड्डी का नंबर जो है नोट कर लो 9440071330. आपकी जो भी मसाइलत है वो मसाइलत आपके हक के मुताबिक वो पूरा करना, वो अमल तामील करना मेरी जिम्मेदारी है बल्कि मैं बोलना चाहता हूँ. फिर అప్పటికెళ్ళి ఈ దశల వారీగా ఇక్కడ కావాల్సినట్టుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వచ్చినాం. ఇంకా కూడా చేయవలసింది చాలా మిగిలిపోయి ఉన్నాయని చెప్పండి. వాళ్ళు జగిత్యాల పట్టణ వాస్తవ్యులకు ఇండ్లు లేని వాళ్ళు ఎవ్వరున్నా కానీ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేది మన నరసింగపురం గ్రామ పరిధి అని చెప్పండి. అట్లాగే నూకపల్లి రెవెన్యూ గ్రామ పరిధి అని చెప్పండి. ఇక్కడ ఇప్పుడు हमारा बहन बात करे कि अर्बन कॉलोनी में जो सहूलत नहीं है बोल के, तब जो है अर्बन कॉलोनी में थोड़ा बेघर वालों को पट्टा दिए थे, अपन घर भी मंजूरी कर दी थी. थोड़े इसमें मेरे भी बदकिस्मत है. मैं 2009 के बाद में चुनाव नहीं जीत सका हूँ. मैं खुद यहाँ पर खिदमत करने की मौका मैं खो चुका हूँ. मैं खुद खिदमत करने की मौका खो चुका हूँ. अब जो है इस वक्त भी मैं चुनाव में तो नहीं जीत सका हूँ. ఎన్నికలు గెలవలేకపోయినా కానీ అదృష్టంకు తింటామనంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అది మనకు అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గెలవలేకున్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాబట్టి మనకు కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు కల్పించేటటువంటి అవకాశం నాకు లభించింది. మనకి ఏ అవసరాలైనా కానీ వాళ్ళు తీర్చే అవకాశం నాకు లభించింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది కాబట్టి. నేను ఇక్కడ గెలిచి అక్కడ ప్రభుత్వం రాకుంటే మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. నేను ఓడిన కానీ ఇది ఇస్తుందో మన తరువులు అదే చెప్పిన, నేను ఓడిన కానీ ఇది ఇస్తుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఒక విధంగా అదృష్టం అనుకోవాలని చెప్పాను నేను అంటున్నాను. నేను టిఆర్ నగర్ ఏది ఇస్తుందో ఇది జగిత్యాల పట్టణ కింద దీన్ని భావించి ఇక్కడ కూడా 24 గంటల విద్యుత్ సదుపాయం ఉండాలని చెప్పని, ఏ విధంగా జగిత్యాల పట్టణంలో 24 గంటల విద్యుత్ సదుపాయం ఉంటుందో ఈయన కూడా 24 విద్యుత్ సదుపాయం ఉండాలని చెప్పని ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేసింది. 2008 తెలుగు మీడియం ఉన్నది, ఉర్దూ మీడియం ఉన్నది, ఇంగ్లీష్ మీడియం ఉన్నది. మన ఊళ్ళో తల్లి ఏదైనా ఊళ్ళో ఒక బడి ఉంటుంది. अपना टीआर में जो 3 स्कूल है, इधर तेलुगु मीडियम है, इंग्लिश मीडियम है और यहाँ पे मुस्लिम आबादी भी ज्यादा है. यहाँ पे मुस्लिम आबादी ज्यादा रहने की वजह से उन लोगों को भी मादरी जबान में पढ़ाई की सहूलत दिलवाना बोल के जब उर्दू मीडियम ही कायम करा. इसके साथ ही साथ है कि खाऊं लोग जो है एक मदरसा भी चला रहे, खाऊं के लोग एक मदरसा भी चला रहे. यहाँ में 4 स्कूल चल रहे हैं, 4 स्कूल चल रहे बोल रहा मैं. फिर भी अभी यहाँ पे कमी है.
आंगनवाड़ी तो रहना चाहिए, आंगनवाड़ी है, फिर भी कमी है। ఇక్కడ శ్రీని ఏదైతున్నదో మనకు ప్రతినిధిగా ఇక్కడ సిరాజ్ ఉన్నాడు, తిరుపతి ఉన్నాడు, రవి ఉన్నాడు, మా చంద్ర ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, లేరని చెప్పని కాదు. ఆయన గతంలో సర్పంచ్గా ఈ గ్రామ అభివృద్ధి కొరకు చేసిన అనుభవం దృష్టి ఉంచుకొని భవిష్యత్తులో ఏదైతున్నదో ఈ గ్రామ అభివృద్ధి మరింత తోడ్పడాలి. వీళ్ళ గతంలో టీఆర్ఎస్ వేయండు అని చెప్పంటే ఆయన స్వార్థతో పోలే. ఆయన కూడా పార్టీ వేరు అనే మనసులో ఎప్పుడు అనుకోలే, నేను కూడా అనుకోలే. ఆయనకి ఎప్పుడు ఆపద వచ్చినా, ఆయనకు దవాఖానకు పోయినా కానీ, బీమార్ అయినా కానీ, వాళ్ళ అత్తారింటి కూడా బామారి దగ్గర ఉన్నా కానీ, నా స్త్రీని ఆరోగ్యం మీద ఇచ్చిన సొంత తోపుట్టుకు చూసుకున్నాను చెప్పంట, సొంత తోపుడు చూసుకున్నాను. కానీ ఆయన టీఆర్ఎస్ అనడం ఎందుకు కారణము? అధికార పార్టీ టీఆర్ఎస్ ఉన్నదవ్వా, ఏదైనా మంచి చెడ్డ అభివృద్ధి దొరుకుతుందని చెప్పంటే అధికార పార్టీ దొరుకుతుంది. వీళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి ఏదైనా అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఏది ఇస్తుందో సరే. పాపం జీవనరెడ్డికి అదృష్టం దక్కలేదు, కానీ ఇది ఇస్తుందో ఆయనతో 4 పనులు అయితే ఆయన ఏది మనసులో పెట్టుకుంటాడు కాదు. అందరం ఏదో జరిగింది ఇక అందరం కలిసి ఉందాం, కలిసి ఉండి ఏది ఇస్తుందో మన ఊరు అభివృద్ధి పాడుపడతామని చెప్పి అందరు ముందుకు వస్తున్నారు. అందరినీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. కొన్ని సందర్భాలలో మనం అనుకున్న రీతిలో పని జరగదు. అంత మనం ఎప్పుడు దాన్నే పట్టుకొని ఈ నాకు మొన్న చేయలేదు, నువ్వు నాకు రాకపోయి మొన్న చేయను అని చెప్పి అట్లా అనొద్దు. ప్రతి ఎన్నికకు ఒక ఆ సందర్భం ఉంటుంది, ఆ ఎన్నికకు ఒక సందర్భం ఉంటుంది. ఆ ఎన్నిక లోపల నాకు అనుకున్న రీతిలో మద్దతు పొందలేకపోయింది. నేను అంత మాత్రాన్ని ఏది ఇస్తుందో నేను నాకు మద్దతు తెలిపని వాళ్ళు నాకు శత్రువులు అనుకోవద్దు. రాజకీయంగా శత్రువులు ఎవరుండరు. భిన్న అభిప్రాయాలు ఉంటాయి, అది శత్రుత్వం కాదు, మన పాలులం కాదు. నాది మీరు పథకదేనా, మీదేం పథకదేనా. రాజకీయ సైద్ధాంతికంగా కావచ్చు, ఇతరత్వ వేరే కారణం ఏమైనా కావచ్చు, అనుకున్న రీతిలో కలిసి పని చేసుకోలేకపోయాడు. అంత మాత్రం దాన్ని మనం ఎప్పుడు మనం చేసుకోవచ్చు. భవిష్యత్తు ఏదైతుందో మనం కలిసి పని చేసుకునే అవకాశం వచ్చింది, భవిष्य కలిసి పని చేసుకునే అవకాశం వచ్చిందంటే. अब हमारा बैंक जो मेरे इल में ला है, यहाँ पे अर्बन काल में सहूलत नहीं है. वजह जो भी है, अर्बन काल में सहूलत नहीं है. पहला बिजली नहीं है बोल रहे. आपको बिजली जो है, मैं 1 हफ्ते के अंदर मैं अर्बन काल में आता हूँ. एक हफ्ता मौका दे मुझे, ఎందుకంటే నేను రేపేళ్ళు ఉంటాను, 31 తారీఖు బిజీ ఉన్నా. నేను ఒక వారం లోపల నేను స్వయంగా అర్బన్ కాలనీకి వస్తాను. ఆడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, నీకు విద్యుత్తే కానీ, త్రాగునీటి సౌకర్యమే కానీ, డ్రైనేజ్ సౌకర్యమే కానీ, నేను అన్ని స్వయంగా పరిశీలిస్తా. నీకు అవన్నీ